హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగోలు బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ఆ, ఇంటి దగ్గర సంక్రాంతి సందర్భంగా మా అన్న కూతురు నా కూతురు ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. మా బామ్మడిది అయితే నేర్పిస్తున్నాడు. పిల్లలు ఇలా సంతోషంగా చూస్తుంటే అదే చాలా ఆనందంగా ఉండదు మనసుకి. మనం దగ్గర లేమనే బాధ కన్నా మనం ఇక్కడ కష్టపడుతున్నా, మన కష్టంతో మన పిల్లలు మన ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారు అనే ఆ ఒక్క ఫీలింగే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేగాని ఇంకేది ఉండదు. ఏదైనా కానీ ఫస్ట్ మన ఫ్యామిలీ, ఆ తర్వాతే మనము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళు ఎక్కడన్నా కానీ, దుబాయ్లో కానీ, ఖతర్లో కానీ, మస్కట్, సౌదీ, కువైట్ ఎక్కడన్నా కానీ మీరు పడే కష్టాన్ని ఖచ్చితంగా మీ పిల్లలకు తెలియజెప్పాలి. అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో మీ కష్టం తెలియజెప్పకుండా వారిని గారాబం చేసి చెడగొట్టారంటే తర్వాత మీలాగా వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఇంకో విషయానికి పోతే, నేను ఎక్కువ టిక్ టాక్ చేస్తుంటాను. కొందరు నన్ను అడిగే క్వశ్చన్, ఎందుకు రాజు నువ్వు ఎడారిలో కష్టపడుతుంటావు గొర్రెల దగ్గర అంటే, ఎందుకంటే మనం సరైన టైంలో చదువుకోకుండా అనవసరమైన పంచాయతీలు చేస్తూ ఖాళీగా తిరగడం వల్ల, పనికిరాని చేష్టల వల్ల ఇలా కష్టపడాల్సి వస్తుంది. అది పక్కా ఎవరైనా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే కర్తవ్యం అనేది తప్పనిసరిగా పాటించాలి. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి. చదువుకోవాలి, గేమ్స్ ఆడాలి, అలాగే ఉండాలి తప్ప గలీజ్ పనులు చేయకూడదు. చేస్తే ప్రతి ఒక్కరు కష్టపడాల్సి వస్తుంది. ఈ పిల్లలది సాంగ్, వీడియో సాంగ్, మూవీ సాంగ్‌కి డాన్స్ చేశారు. దాన్ని అప్లోడ్ చేస్తుంటే కాపీరైట్ కొడుతుంది యూట్యూబ్ వాడు. అందుకే నా ఓన్ వాయిస్‌తో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో, ఎవరు డాన్స్ బాగా చేశారో కామెంట్ చేయండి. ఓకే.